వీలింగ్ ఛార్జీ నిర్ణయించడానికి పిటిషన్ ఫైల్ చేసింది. అలాగే టిఎన్పిడిసిఎల్ తన రిటైల్ సరఫరా వ్యాపారం కోసం 5వ ఎంవైటీని 24-20 సంవత్సరం నుండి 28-29 సంవత్సరానికి ఏఆర్ మరియు ఎఫ్ఐ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 ఎస్పిటి మరియు సిఎస్ఎస్ క్రాస్ సబ్సిడీ ఛార్జీలు నిర్ణయించేందుకు 24 సంవత్సరం ఐఏ నంబర్ 16/21/24 రిటైల్ సరఫరా వ్యాపారాన్ని నమోదు చేసింది. కమిషన్ ఈరోజు పీజీఎన్పీడీసీఎల్కు ఏఆర్ మరియు టారీ ప్రతిపాదనను ఈ ప్రతిపాదన గురించి సమాచారం అందించడానికి మరియు అభ్యంతరాల సూచనలు 11/10/20 సమర్పించమని కోరింది. ఈ సూచన కమిషన్ కార్యదర్శి టీజీఆర్సీకి పంపాల్సిందిగా ఉంది. ఈ ప్రకటన స్పందనగా పీజీఎన్పీసీఎల్ ఏఆర్ టారీ ప్రతిపాదనపై మరి 58 మంది భాగస్వాముల నుంచి అభ్యంతరాల సూచనలు అందాయి. పీజీఎన్పీడీసీఎల్ యొక్క పంపిణీ ప్రజా విచారణ నిర్వహిస్తుంది. అభ్యంతరాలు ఇప్పటికే రాసిన అభ్యంతరాల సూచన ఇవ్వడానికి వచ్చిన వారందరికీ ఒక విజ్ఞప్తి. దయచేసి వ్యక్తి సమర్పణను 5 లేదా 10 నిమిషాల్లో పూర్తి చేయవలసిందిగా రిక్వెస్ట్. ఈరోజు ఈ విచారణ సందర్భంలో ఈ టారిఫ్ ప్రతిపాదన కోసం మాత్రమే నిర్వహించబడుతుంది గమనించబడినది కాబట్టి వాటిని ఇక్కడ మళ్ళా పునరావృతం చేయవలసిన అవసరం లేదు. ఈ సమర్పణ ఖచ్చితమైనది కావాలి మరియు ఇతరులకు సమర్పణ చేయడానికి సమయం ఇవ్వాల్సిందిగా ఇంకో మనవి ఏంటంటే సెల్ ఫోన్ అందరూ దయచేసి స్విచ్ ఆఫ్ చేయండి, లేకుంటే సైలెంట్ మోడ్లో పెట్టండి. ఇది ఏ సెల్ ఫోన్ మోగినా తీసుకోబడుతుంది. 500 రూపీస్ పెనాల్టీ కూడా లీవ్ చేయబడుతుంది. దయచేసి ఈ మాటకై దయచేసి మనసులో ఉంచుకోండి. ఈరోజు ప్రజా విచారణ యొక్క ఎజెండా పీజీఎన్పీడీసీఎల్ నుంచి పంపిణీ వ్యాపారం మరియు రిటైల్ సరఫరా వ్యాపారం కోసం ఏఆర్ ఫైలింగ్ పై ప్రజెంటేషన్ ఎంపీ గారు చేస్తారు. అభ్యంతరాలు సమర్పణలు ఉంటాయి. పబ్లిక్ హియరింగ్ చేసిన అందరికీ అండ్ బికాస్ ఆఫ్ సమ్ టెక్నికల్ ఇష్యూ వీఆర్ గివింగ్ ప్రెజెంటేషన్ ఇన్ ఇంగ్లీష్ అండ్ మీకు బుక్లెట్స్ కూడా పెట్టడం జరిగింది మీ టేబుల్ పైన. సో అందులో తెలుగు ఇంగ్లీష్ రెండు కూడా ఉంటాయి ప్రతి పేజ్లో కూడా. రిక్వెస్ట్ ఎనీ క్లారిఫికేషన్ ఉంటే కూడా యూ కెన్ ఆల్వేస్ రిఫర్ టు మీ టేబుల్ మీద ఉన్న బుక్లెట్ మీరు రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్స్ వస్తాయి జ్యూరిడిక్షన్లో. 18 డిస్ట్రిక్ట్స్లో ఒక డిస్ట్రిక్ట్ సిరిసిల్లాలో మనకి సెస్ ఆధ్వర్యంలో మనకి బల్క్ సప్లై మనం సెస్కి ఇస్తాము. వాళ్ళు ఇంటర్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. సో మొత్తం పీజీఎన్పీడీసీఎల్ పరిధిలో జాగ్రఫికల్ ఏరియాలో మీరు చూస్తే రాష్ట్రంలో ఉన్న సుమారుగా 60% వరకు జనాభా అంతా కూడా మనకి ఎన్పీడీసీఎల్ జాగ్రఫికల్ ఏరియా అంతా కూడా ఎన్పీడీసీఎల్ వస్తుంది. అండ్ జాగ్రఫికలీ టెరైన్ పరంగా కానీ లేకపోతే ఫారెస్ట్ ఏరియాస్ ఉండడం వల్ల కానీ మనకి ఈ లెంత్ ఆఫ్ లైన్స్ కానీ డిస్ట్రిబ్యూషన్ పరంగా కూడా మనకి ఛాలెంజెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సుమారుగా మనకి 143 lakh 1,43,00,000 జనాభా ఇక్కడ మన ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉన్నారు. కన్జ్యూమర్స్ పరంగా చూస్తే 67 లక్షల కన్జ్యూమర్స్ ఉన్నారు. పర్ క్యాపిటల్ కన్జంప్షన్ 1,613 ఉంది. జాగ్రఫికల్ ఏరియాలో 60,201 స్క్వేర్ కిలోమీటర్స్, 54 కాన్స్టిట్యున్సీస్ అండ్ 7 లోక్సభ కాన్స్టిట్యున్సీస్ మనకి ఎన్పీడీసీఎల్ పరిధిలో వస్తుంది. నెక్స్ట్ అండ్ మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ట్రాన్స్కో పరిధిలో ఉన్న ఈఎస్టీ సబ్స్టేషన్స్ అవి కావచ్చు, 9 మనకి 400 kV సబ్స్టేషన్స్ అండ్ 37 220 kV సబ్స్టేషన్స్, 95 130 kV సబ్స్టేషన్. దాని ద్వారా మనకి ఇంటర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో ఉన్న 33 kV 11 kV సబ్స్టేషన్స్ ఏదైతే ఎన్పీడీసీఎల్ పరిధిలో వస్తాయి. 1501 సబ్స్టేషన్స్ ఉన్నాయి. ఆ సబ్స్టేషన్స్లో మనకి 2,449 డిటిఆర్స్ ఉండడం అండ్ 3,32,000 డిటిఆర్స్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్. దాని ద్వారా ఏదైతే మనము గ్రామాలలో ఉన్న కన్జ్యూమర్స్ కావచ్చు, రైతులు కావచ్చు, కమర్షియల్ ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్కి మనం సప్లై ఇవ్వడం జరుగుతుంది. అండ్ 674 33 kV ఫీడర్స్ ఏవైతే మన 130 kV సబ్స్టేషన్ నుంచి 33 kV ఫీడర్స్ వస్తున్నాయి. అండ్ 11 kV ఫీడర్స్ మనకు 6,400 ఉన్నాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోమీటర్స్ లెంత్ ఆఫ్ లైన్స్ చూస్తే సుమారుగా మొత్తం 2,89,000 కిలోమీటర్స్ మనకి మొత్తం లైన్ ఉండడం జరిగింది. అండ్ మెజారిటీ లైన్స్ ఎప్పుడైనా కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ లాస్ట్ మైల్ కన్జ్యూమర్స్ ఎవరుతున్నారో వాళ్ళ కోసం ఎల్టీ లైన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సర్వీసెస్ పరంగా చూస్తే 67,70,000 సర్వీసెస్ మన దగ్గర ఉన్నాయి. 46,80,000 డొమెస్టిక్ సర్వీసెస్, అగ్రికల్చర్ సర్వీసెస్ 13,40,000, ఎల్టీ కమర్షియల్ ఏవైతే ఉన్నాయో అవి సుమారుగా 6 లక్షల కన్జ్యూమర్స్ ఉన్నారు. అండ్ హెచ్టీ సర్వీసెస్ అన్నీ కూడా కలిపి సుమారుగా మనకి 4,900 వరకు హెచ్టీ సర్వీసెస్ అనేవి
అండ్ నెక్స్ట్ మన దగ్గర సేల్స్ గ్రోత్ చూస్తే మన దగ్గర మెజారిటీ ఆఫ్ ది మన స్టేట్లో కొంచెం తక్కువ ఉంటుంది. ఎక్కువ కన్సంప్షన్ గ్రోత్ అనేది మనకి స్టిల్ కమర్షియల్లో వస్తుంది, అగ్రికల్చర్ గ్రోత్ అనేది ఉంటుంది అండ్ డొమెస్టిక్. సో యావరేజ్గా మనకి క్యాగర్ అనేది చూస్తే మనకి మీటర్ సేల్స్ ప్రకారం 5%, 5.25% మనకి గ్రోత్ రేట్ అనేది ఉంది. నెక్స్ట్ ఎక్కువ పడుతుంది మోటార్ నుంచి ఆ నీళ్ళు లిఫ్ట్ చేస్తానికి. అండ్ ఆ విధంగా మనకి కొంచెం కెనాల్ ఇరిగేషన్ కూడా కొంచెం తక్కువ రావడం వల్ల మనకి ఎక్కువ ఇండివిజువల్ పంప్ సెట్స్, బోర్వెల్ శాంక్షన్స్ కూడా లాస్ట్ ఇయర్ ఎక్కువ రావడము, వాటి యూసేజ్ కూడా ఎక్కువ ఉంటాము. అండ్ కంపేర్ టు 2022-23 మనం నెంబర్ ఆఫ్ అవర్స్ కూడా కొంచెం ఎక్కువ ఇవ్వడం వల్ల మనకి లాస్ట్ ఇయర్ వీ హ్యాడ్ మోర్ ఇంక్రీజ్ ఇన్ అగ్రికల్చర్ సేల్స్, ఆల్మోస్ట్ 9,447. యావరేజ్ మన సేల్స్ గ్రోత్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా ప్రతిశతంగానే మనము మనకి అగ్రికల్చర్ గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి. నెక్స్ట్ సబ్స్టేషన్స్ మనం చూస్తుంటే అయితే బట్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే మనము కొత్తగా అక్కడ లోడ్ మనకి కన్స్యూమర్స్ ఎక్కడైతే ఉన్నారో దాన్ని కూడా మనము ఎవ్రీ 2 monthsకి ఒకసారి ఫీల్డ్లో కూడా అందరూ వెళ్ళి కాంప్లెక్స్ డీటెయిల్స్ కూడా మనము రెగ్యులర్గా టేకప్ చేస్తూ మోర్ డీటెయిల్స్ వీఆర్ పుట్టింగ్ ఆన్ ద ఫీల్డ్. అండ్ యూ కెన్ సీ దట్ యావరేజ్గా మనకి సుమారుగా ఒక 3 to 4% there is increase in our distribution transformers. Next. So length of lines so that మనము న్యూ సర్వీసెస్ కోసము అట్ ద సేమ్ టైం రిలయబిలిటీ కోసము కన్సిస్టెంట్గా మనము మన ఎన్పిడిసి ఏరియాలో లైన్స్ అనేది మనం టేకప్ చేస్తూ వెళ్తున్నాము. నెక్స్ట్ per capita consumption we are having an average growth of roughly 4 to 5%. Last year per capita growth consumption is almost 1,613 అనేది రావడం జరిగింది. మెజారిటీ ఇట్ ఈస్ డ్రివెన్ బై అగ్రికల్చర్ వల్ల ఓవరాల్ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ కూడా లాస్ట్ ఇయర్ కొంచెం అబ్నార్మల్ ఎక్కువ పెట్టింది. బట్ అదర్వైజ్ మనకి యావరేజ్ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ గ్రోత్ 4 నుంచి 5% ఉంటుంది. మనకి సుమారుగా యావరేజ్ ఉంటుంది సమ్వేర్ అరౌండ్, ఇఫ్ నాట్ అగ్రికల్చర్ ఒకటి మనము అంత అబ్నార్మల్ రైస్ తీసుకుని ఉండకపోతే ఇట్ విల్ బి అరౌండ్ 14 ఆల్సో డ్రైవర్స్ మన దగ్గర సేల్స్ అవన్నీ కూడా పెరగడానికి. అండ్ అగ్రికల్చర్ సర్వీసెస్ కూడా ఏవైతే ఉన్నాయో మీరు ఒక్కోసారి చూస్తే ఈ లాస్ట్ 6 monthsలోనే we have driven especially మనం ఒక టార్గెట్ పెట్టుకొని విత్ ఇన్ 1 month or 45 daysలో మనం సర్వీసెస్ అన్ని కూడా అగ్రికల్చర్ వారికి ఇవ్వాలి అని డ్రైవ్స్ పెట్టుకొని ఇంటెన్సివ్ టార్గెట్స్ అవన్నీ ఇవ్వడం ద్వారా లాస్ట్ 6 months దే హావ్ ఆల్మోస్ట్ 21,000, విచ్ ఇస్ ఆల్మోస్ట్ ప్రీవియస్ ఇయర్స్ యావరేజ్ కంటే పోలిస్తే వీఆర్ ఇంక్రీజ్ బై ఆల్మోస్ట్ 35 to 40% వీఆర్ ఇంక్రీజింగ్ అగ్రికల్చర్ సర్వీసెస్ కూడా. అండ్ దర్ ఇస్ ఎక్స్టెన్సివ్ డ్రైవ్స్ ఫీల్డ్లో టేకప్ చేస్తున్నారు. ఆగ్మెంటేషన్ ఎక్కడైతే రిటైల్ కెపాసిటీస్ ఆగ్మెంటేషన్ రిక్వైర్మెంట్ ఉందో దాని మీద కూడా డ్రైవ్స్ అనేది ఫీల్డ్లో ఆఫీసెస్ అందరూ కూడా టేకప్ చేస్తున్నారు. నెక్స్ట్ అండ్ దీంతో పాటు రైతులకి ఎస్పెషల్లీ మనది రూరల్ ఏరియా, అగ్రికల్చర్ ఏరియా రైతులు ఎక్కువ ఉంటారు, వాళ్ళకి నాణ్యమైన సర్వీస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో పాటు మనం ఓవరాల్ మన నెట్వర్క్ని కూడా మనం స్ట్రెంథనింగ్ చేస్తున్నాము. నెట్వర్క్ స్ట్రెంథనింగ్లో ఒకటి వీఆర్ ఫోకసింగ్ ఆన్ మనకి వోల్టేజెస్ బెటర్గా రావాలి అని అండ్ పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ అవ్వాలి, దాని ద్వారా డిస్ట్రిబ్యూషన్ లాసెస్ కూడా తగ్గుతాయని కెపాసిటర్ బ్యాలెన్స్ పెడుతున్నాం, సబ్స్టేషన్ లెవెల్లో పెడుతున్నాం. 2 way కోఆర్డినేట్ చేసుకోండి, either it is more water before or FIR అన్ని కూడా ఫాస్ట్గా టేకింగ్ చేసుకోవాలి, శాంక్షన్ దగ్గర ఎగ్జిక్యూషన్ చేస్తాం. నెక్స్ట్ మిషన్ సభ్యులకు అట్లాగే ట్రాన్స్కో సిఎండి గారికి, ఎన్పిడిసిఎల్ అధికారులకు, ఎన్పిడిసిఎల్ ఇంజనీర్లకు, సిబ్బందికి, ఈ విచారణకు వచ్చినటువంటి ప్రజలకు, మీడియా మిత్రులకు అందరూ కూడా నమస్కారం. కమిషన్ వారికి నా వినయపూర్వక నమస్కారం. మొట్టమొదటిగా గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు వెలుగులు చెందుతున్న సందర్భానికి కారకులైనటువంటి యావత్ జనరేషన్ సిబ్బందికి, ట్రాన్స్కో సిబ్బందికి, అట్లాగే డిస్కిమ్ల సిబ్బందికి అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. సార్, ఇప్పుడు ప్రజెంటేషన్లో రాష్ట్రం యొక్క డేటా మేము నిన్న నుంచి పేపర్లలో, న్యూస్లలో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇవాళ
ఎన్పిటిసిఎల్ ప్రజెంటేషన్లో దాదాపు 8,000 కోట్ల రూపాయల రెవెన్యూ గ్యాప్ ఉంది. దాన్ని వివిధ రకాలుగా దాన్ని సమకూర్చుకోవడానికి ప్రజల మీదనే, కన్జ్యూమర్స్ మీదనే భారం మోపే ప్రయత్నం చేస్తూ కమిషన్ వారికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ విద్యుత్ సంస్థలు తమకి ప్రపోజల్స్ ఇచ్చినట్టు కనిపిస్తూ ఉన్నది. మేము నిన్న మొన్న ఈ వార్తల్లో, న్యూస్ పేపర్స్ కావచ్చు, టీవీస్ కావచ్చు, దాని ద్వారా మేము గమనించింది దాదాపు 18,500 కోట్ల రూపాయలు ఈ విద్యుత్ భారాన్ని ప్రజల మీద మోపడానికి డిస్కిమ్లు ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. అది వివిధ రకాలుగా ఒక 960 కోట్ల రూపాయలు ట్రూ యాప్ ఛార్జీల ద్వారా, దాదాపు 1,200 కోట్ల రూపాయలు ఇమీడియట్ హైక్ ద్వారా, ఛార్జెస్ హైక్ ద్వారా, అట్లాగే 16,324 కోట్ల రూపాయలు 5 ఇయర్స్ 5 సంవత్సరాల కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం ద్వారా సమకూర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. దయచేసి కమిషన్ వారికి ఈ ప్రజల మీద భారం మోపే ప్రయత్నాలని తిరస్కరించవలసిందిగా కమిషన్ వారిని కోరుతా ఉన్నాం. అయితే దీంట్లో ఈ డొమెస్టిక్ చార్జెస్లో మరి సంస్థ చాలా తెలివిగా మేము ఛార్జెస్ ఏమి పెంచట్లేదు అని చెప్తూనే ఈ ఫిక్స్డ్ ఛార్జెస్లో హైక్ చేసినారు. వారి ప్రజెంటేషన్లో చెప్తూ 300 యూనిట్ల కంటే పైన వాడేవారికే మేము ఫిక్స్డ్ ఛార్జెస్ పెంచుతున్నాం అన్నమాట మాట్లాడినారు. ఆనరబుల్ చైర్మన్ సార్, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 300 యూనిట్ల కంటే పైబడి వాడే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నది. మరి వారు జస్ట్ 1.5% అనేదో చెప్పినారు, సబ్జెక్ట్ కరెక్షన్. అది ఎండాకాలంలో అయితే ఇంకా విరివిగా 300 కంటే పైనే వాడతారు. అయితే వారు కిలోవాట్కి ఇప్పుడు ప్రస్తుతం 10 రూపాయలు ఉంది, 50 రూపాయలు పెంచుతున్నాం, చాలా తక్కువ పెంచుతున్నాం అన్న మాట మాట్లాడారు. 10 రూపాయల నుంచి 50 రూపాయలు ఆనరబుల్ చైర్మన్ గారు 5 టైమ్స్ అవుతుంది. 500% ఫిక్స్డ్ ఛార్జెస్ డొమెస్టిక్లో, అంటే ఇళ్లలో కరెంటు బిల్లు కట్టేవారికి 1 కిలోవాట్కి 10 రూపాయల నుంచి 50 రూపాయలు పెంచే ప్రపోజల్ పెట్టినారు. 500% ఎక్కువ చేసి రేట్లు పెంచడానికి ప్రపోజల్ పెట్టినారు. వాళ్ళ మాట కూడా ఇంకో మాట, చాలామంది 1 కిలోవాట్ కంటే ఎక్కువ వాడరు, 2 కిలోవాట్స్ కంటే ఎక్కువ వాడరు అనే మాట మాట్లాడినారు. మరి నాకున్న అవగాహన ప్రకారం 5 కిలోవాట్స్, యావరేజ్గా 5 కిలోవాట్స్ వాడతారు. సబ్జెక్ట్ కరెక్షన్ నాకున్న అవగాహన ప్రకారం 5 కిలోవాట్లు అంటే చైర్మన్ సార్ ఇవాళ 10 రూపాయలు 50 రూపాయలు 5 కిలోవాట్ వారు పెంచింది. అంటే 50 రూపాయలు ఫిక్స్ ఛార్జెస్ అయ్యే ఒక కుటుంబానికి ఇవాళ 250 రూపాయలు అయిపోతా ఉంది. ఇంకా కొద్దిగా ఎక్కువ వాడితే 500 రూపాయలు అవుతుంది. కాబట్టి ఒక 5 రెట్లు 500% ఈ ఫిక్స్డ్ ఛార్జెస్ పెంచడాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. దీన్ని కూడా తిరస్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే ఇండస్ట్రియల్ టారిఫ్లో రేషనలైజేషన్ అన్నమాట మాట్లాడినారు.
మేము వార్తల్లో చూస్తున్నది, చదివింది నిజం కూడా చాలా ఆశ్చర్యం వేసింది. ఈ 11 kV నుంచి ఎవరికైతే ఇండస్ట్రియల్ కనెక్షన్స్ ఉంటాయో అట్లనే 33 kV నుంచి 132 kV నుంచి 11 kV ఏమో చిన్న పరిశ్రమలకి, 33 మధ్య రకం పరిశ్రమలకి, 132 నుంచి పెద్ద పరిశ్రమల కనెక్షన్ జనరల్గా ఇస్తారు. అయితే ఆ మూడిట్లో టారిఫ్ స్లాబ్స్ డిఫరెన్స్ ఉంది ఎగ్జిస్టింగ్. కానీ ఆ మూడింటిని కూడా ఇప్పుడు కలిపేసి అన్నిటిని కూడా 11 kV టారిఫ్ తీసుకొస్తాము అన్న మాట మాట్లాడినారు. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి చైర్మన్ గారు. 11 kV టారిఫ్ ఎక్కువ ఉంటుంది, 33 kV కొద్దిగా తక్కువ ఉంటుంది, 132 ఇంకా తక్కువ ఉంటుంది. అయితే అనేక ప్రభుత్వాలు తరతరాలుగా చిన్న పరిశ్రమల్ని బతికించుకోవాలి అంటే చిన్న సామాన్య వ్యక్తులు కూడా చిన్న పరిశ్రమలు ఏదైతే పెడతారో వాళ్ళని బతికించుకోవాలనే క్రమంలో అనేక సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలు ఆ చిన్న పరిశ్రమలకు సబ్సిడీలు ఇస్తారు. దానికి సపరేట్ స్లాబ్ ఉంది, వాళ్ళకి సపరేట్గా సబ్సిడీలు అందజేసి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇప్పుడు నా భయం ఏంటంటే ఈ 3 కేటగిరీలు ఒకటే చేసేస్తే వాళ్ళకి సబ్సిడీలు అందకుండా పోతాయేమో అని నా భయం. ఒకవేళ చిన్న పరిశ్రమలకు సబ్సిడీలు అందనే పరిస్థితి వస్తే చాలా ఇప్పుడు సిరిసిల్లలో టెక్స్టైల్ ఇండస్ట్రీ కావచ్చు, మగ్గాలు చిన్న చిన్న యంత్రాలతో పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళు కావచ్చు, కాటేదాన్లో ఇండస్ట్రీస్ కావచ్చు, బాలనగర్లో ఇండస్ట్రీస్ కావచ్చు, ఇట్లా చిన్న చిన్న పరిశ్రమలు అనేక మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నాయి, వేల మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నాయి. సపోజ్ ఈ మొత్తం అన్ని రకాల పరిశ్రమలకు ఒకటే టారిఫ్ అన్న పేరు మీద ఈ ప్రపోజల్ ఒకవేళ సక్సెస్ అయితే తమ ఆమోదిస్తే ఈ సబ్సిడీలు చిన్న పరిశ్రమలు సబ్సిడీలు పోతాయేమన్న భయం, తద్వారా వేలాది మంది ఉపాధి కోల్పోతారేమన్న భయం మాకు ఉన్నదని చైర్మన్ గారికి నేను వినమ్రంగా మనం చేస్తా ఉన్నాను. ఇట్లా రెండోది ఏంటంటే మీడియం అండ్ మేజర్ ఇండస్ట్రీస్కి ఏదైతే టారిఫ్ తక్కువ ఉంటుందో ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కంటే దానికి టారిఫ్ తక్కువ ఉన్నది. వాళ్ళు బహుశా నేను అనుకుంటా లార్జ్ క్వాంటిటీ వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి ఆ టారిఫ్ తక్కువ డిరైవ్ అయిందేమో మొదల నుంచి. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా మరి వాళ్ళకు 11 kV స్లాబ్లో వాళ్ళని కన్వర్ట్ చేసేసి ఒకటే చేస్తే ఆ పరిశ్రమల మీద భారం పెరిగి వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తే ఆ పరిశ్రమల మీద ఆధారపడినటువంటి లక్షలాది మంది ఉద్యోగులు, స్పెషల్లీ చైర్మన్ గారు ఈ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇవి సిమెంట్ అండ్ స్టీల్, అట్లనే ఫార్మా ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది. వీరి మీద భారం కలిగే విధంగా నిర్ణయాలు ఉంటే తద్వారా వాళ్ళ బిజినెస్కి దెబ్బతలిగి మరి సిమెంట్ ఇండస్ట్రీలో కావచ్చు, స్టీల్ ఇండస్ట్రీలో కావచ్చు, ఐటీ ఇండస్ట్రీ కావచ్చు, ఫార్మా ఇండస్ట్రీ కావచ్చు, ఇవాళ లక్షలాది మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ ఇండస్ట్రీకి మనం ఇబ్బంది పెడితే ఉపాధి కోల్పోయే పరిస్థితి, లక్షలాది మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి వస్తుందేమో అన్న భయం కూడా నేను మీ ముందు వ్యక్తపరుస్తా ఉన్నాను చైర్మన్ గారు. దీంతో ఇక రెండవది కూడా ఏంటంటే సపోజ్ వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగి మీడియం అండ్ మేజర్ ఇండస్ట్రీస్లో వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగి ఆ వస్తువు యొక్క ఆ ప్రొడ్యూస్ యొక్క ధర పెరిగితే ఇంటర్న్ మళ్ళీ నష్టపోయేది సామాన్య జనమే అని చెప్పి నేను మీకు మనం చేస్తా ఉన్నాను. సపోజ్ సిమెంట్ ఇండస్ట్రీ టారిఫ్ మనం పెంచడం వల్ల బస్తా సిమెంట్ ధర పెరిగితే తద్వారా అది నష్టపోయేది మళ్ళీ ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకునేవాడే కదా అని చెప్పి తమ గమనంలోకి తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుతాను. ఇట్లా ఏదైనా స్టీల్ కావచ్చు,
ఒకటి ఐటీ అండ్ ఫార్మా రంగాల్లో ఉపాధి అవకాశాలు కోల్పోవడం అదొక డేంజర్. ఈ సిమెంట్ అండ్ స్టీల్ ఇటువంటి ఇండస్ట్రీస్లో, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఇటువంటి ఇండస్ట్రీస్లో మళ్ళీ ప్రొడ్యూస్ యొక్క ధర పెరిగితే ఇంటర్న్ మళ్ళీ సామాన్యునికి అది అందుబాటులో ఉండకుండా ధర పెరిగితే అది సామాన్యుడికే నష్టమవుతుందని ఈ రెండు అంశాలు కూడా తమ పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ప్రభుత్వాలు ఈరోజు గ్లోబలైజేషన్ పరిస్థితుల్లో అన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాల్లో ఈ ఇండస్ట్రీస్ సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. ఈ పరిశ్రమలు రావాలి అని చెప్పి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలగాలి అని చెప్పి ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్నారు. చైర్మన్ గారు ప్రోత్సాహకాలు ఇచ్చే ఇది పోయి మళ్ళీ వాళ్ళకు ఉల్టా కరెంటు విద్యుత్ భారం వాళ్ళ మీద పెంచి వాళ్ళని ఆగం చేసే ప్రక్రియను తమరు అడ్డుకోవాలని చెప్పి నేను వినమ్రంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అట్లనే ఇవాళ పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తరలిపోతూ ఉన్నాయి. డెఫినెట్గా ఇటువంటి అనాలోచితమైన నిర్ణయాల వల్ల ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు పోతా ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫాక్స్కాన్ వాళ్ళకు తగినంత ప్రోత్సాహం లభించక లక్షలాది మంది ఉపాధి కల్పించే ఆ ఇండస్ట్రీ వాళ్ళ యొక్క ఎక్స్పాన్షన్ వేరే రాష్ట్రానికి తీసుకుపోతా ఉన్నారు. ఇటువంటివి జరుగుతాయి. ఇటువంటి జరగకుండా చూడవలసిన బాధ్యత కమిషన్ మీద ఉన్నదే అని చెప్పి నేను మీకు మనం చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ డిస్కిమ్ సంస్థలు ఈ ఒకటే టారిఫ్ ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా ఒకటే టారిఫ్ చేయాలి అన్న నిర్ణయం ఏదైతే తీసుకున్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలి, దాన్ని తిరస్కరించాలి. కమిషన్ గారు దాన్ని తిరస్కరించాలని చెప్పి తమని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది బహిరంగ రహస్యమే. డిస్కిమ్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంస్థ కాబట్టి ప్రజలకు మేలు కలగాలన్నా, ప్రజలకు భారం కలగాలన్నా ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్ దీంట్లో అవసరం ఉంటుంది. ఏ ప్రభుత్వమైనా ఈ సంస్థలు బ్యాలెన్స్ చేసుకోవాలి. సంస్థల్ని, ప్రజల్ని ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ కూడా ఉంటుంది. మరి ఇటువంటి ప్రతిపాదనల్ని ఈ గవర్నమెంట్ కూడా చూస్తూ ఊరుకోవద్దు అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి తమ ద్వారా నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రజల యొక్క జీవనాడిగా ఉన్నటువంటి ఈ విద్యుత్తుని పౌరుల యొక్క ప్రాథమిక హక్కుగా భావించినప్పుడే ప్రజల ఇంట్లో వెలుగులు విరజిల్లుతాయి అని చెప్పి మేము బలంగా నమ్ముతాం. మేము ఆ ప్రభుత్వంలో నమ్మినాం కాబట్టే మరి ఈ విద్యుత్ సిబ్బంది యొక్క సహకారం వల్ల ట్రెమండస్ ఎఫర్ట్ పెట్టినారు. ఈ 10 సంవత్సరాలుగా ట్రాన్స్కో కావచ్చు, జెన్కో కావచ్చు, అట్లాగే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కావచ్చు, దాంట్లో పనిచేస్తున్న ఇంజనీర్స్ కావచ్చు, సిబ్బంది కావచ్చు, బ్రహ్మాండంగా పనిచేసినారు. 24 hours పవర్ సప్లై. అసలు ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే అంధకారం అయిపోతుంది అన్న విమర్శల నుండి బయటపడి 24 గంటల పవర్ని ఈ తెలంగాణ రాష్ట్రం అందియబడింది. అటు రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ అందియబడింది, అట్లనే ఇండస్ట్రీస్కి అందియబడింది. తద్వారా చాలా లాభాలు జరిగినాయి. వాళ్ళ ప్రొడక్ట్స్ 4 times పెరిగినాయి ఈ రాష్ట్రంలో. అట్లాగే ఇండస్ట్రీస్కు మంచి మెరుగైన పవర్ మూలంగా ఇండస్ట్రియలైజేషన్ కూడా చాలా విపరీతంగా విస్తరించి అనేక లక్షల మంది ఉపాధి అవకాశాలు వచ్చినాయి. ఇట్లా చాలా చాలా సక్సెస్ స్టోరీస్ ఈ విద్యుత్ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా సక్సెస్ స్టోరీస్. కాబట్టి దానికి బ్రేక్ కూడా ఇవ్వకుండా ఈ విద్యుత్ సిబ్బంది స్కీమ్లు ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. తమరు కూడా మరి అటువంటి ఒక సక్సెస్ స్టోరీ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర విద్యుత్లో మరి వాళ్ళ బ్రేకులు రాకుండా చూడవలసిన బాధ్యత తమ మీద ఉన్నదని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అట్లనే నేను చివరిగా చైర్మన్ గారికి నాకు 5-10 minutes అన్నారు, మీరు ఎక్కువ టైం ఇచ్చినారు, చాలా సంతోషం. అండ్ బికాస్ ఐఎమ్ రిప్రజెంటింగ్ 3 lakh people of my constituency and I'm also representing on the major opposition party in the state. కాబట్టి ఇంకొక 2 నిమిషాలు ఇవ్వవలసిందిగా మీకు కోరుతా ఉన్నాను. అయితే నేను ఈ ప్రభుత్వానికి కావచ్చు, లేదు రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు కావచ్చు, తమరి ద్వారా నేను మనవి చేసేది ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఒక జీవనాడి, విద్యుత్ ఒక జీవనాడి.
మానవుల యొక్క ప్రజల యొక్క జీవనాన్ని. ఇది ఒక ప్రాథమిక హక్కుగా పరిగణించబడాలి. అట్లనే దీని ఒక వ్యాపార వస్తువుగా కూడా చూడొద్దు. దీని వ్యాపార వస్తువుగా చూడకుండా డెఫినెట్గా దాంట్లో ఏమన్నా రెవెన్యూ లోటుపాట్లు ఉంటే చాలా రకాలుగా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మొట్టమొదటిగా మన ఖర్చు తగ్గించుకునే ఉపాయం ఏమైనా ఉందా? మన ప్రొడక్షన్ కాస్ట్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు కావచ్చు, ట్రాన్స్మిషన్, అన్ని విభాగాల్లో మన ఖర్చులు ఏమైనా తక్కువ చేసుకోవచ్చు. అదొకసారి చూసుకోవాలి. అట్లనే చైర్మన్ గారు, మీకు తెలియదు కాదు, ఈ పవర్ లోడ్ ఫ్యాక్టర్ అనేది ఈ విద్యుత్లో అదొక ఇంపార్టెంట్ క్రైటీరియా. నాకు గుర్తున్న మటుకు, బికాజ్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద ఎర్లియర్ గవర్నమెంట్, పవర్ లోడ్ పిఎల్ఎఫ్ ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే సంస్థలు, ఇదే సిబ్బంది 85% దాకా తీసుకుపోయిన సందర్భం ఉన్నది. చాలా గొప్పగా ఆ రోజు భారతదేశంలో తెలంగాణ విద్యుత్ సంస్థలకు మంచి పేరు వచ్చింది. నాకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు అది 65% వచ్చింది అన్న మాట వినిపిస్తా ఉన్నది. సబ్జెక్ట్ కరెక్షన్. నేను తమరి ద్వారా ఈ విద్యుత్ సంస్థలు మీరు పిఎల్ఎఫ్ పెంచుకోవాలి, తద్వారా ఖర్చులు తగ్గుతాయి. అట్లాగే ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ కూడా అవసరం ఉన్నది. చైర్మన్ గారు, నేను చాలా బాధతో చెప్తా ఉన్నా, గత 9-10 నెలల కాలంలో ఈ సంస్థకు 3వ సీఎండీ వచ్చినాడు. ఒక స్థిరత్వం లేనటువంటి మేనేజ్మెంట్ వల్ల, డెఫినెట్గా సంస్థకు ఆ గ్రిప్ రాకపోవడం వల్ల ఈ బిఎల్ఎఫ్ కావచ్చు, లేదు ఖర్చులు కావచ్చు, నష్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. ఏ సంస్థకైనా సరే, బిజినెస్లో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఎక్కడైనా సరే ఒక ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ అవసరం. ఎఫిషియన్సీ ఇన్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇట్లా ఈ కొద్ది కాలంలోనే 3వ సీఎండీ వచ్చారు. అట్లే వెరీ సారీ టు సే, ఒక 2 డిస్ట్రిక్ట్లకు ఇప్పటికి డైరెక్టర్స్ కూడా లేరని చెప్పిన వార్త వచ్చారు. మాటికి సీఎండీలు మారడం, డైరెక్టర్స్ లేకుండా సంస్థను నడపడం, ఇటువంటి వల్ల మేనేజ్మెంట్లో ఎఫిషియన్సీ లేకపోవడం వల్ల ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఇట్లా వీటిని కంట్రోల్ చేయడం ద్వారా మీ రెవెన్యూ లోటును భర్తీ చేసుకోండి. అంతేగాని ప్రజల మీద భారం మోపొద్దు అని చెప్పి నాకు అట్లా ఇంకా ఇదంతా చేయంగా కూడా మీరు పిఎల్ఎఫ్ పెంచుకొని, మీ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ పెంచుకొని, ఇవన్నీ చేసుకున్న తర్వాత ఏదో అరొకరో కొద్దిగా ఎంతో రెవెన్యూ లోటు వస్తే అది ప్రభుత్వమే భరించాలి. ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రజల మీద భారం మోపకుండా, ఈ విద్యుత్ అనేది ఒక ప్రజల యొక్క జీవనాడి లాంటిది. ఇది ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి సంకేతం విద్యుత్ అనేది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విషయంలో కావచ్చు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ విషయంలో కావచ్చు, దాంట్లో ఒక మేజర్ రోల్ ప్లే చేసింది చైర్మన్ గారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 24 hours సప్లై పవర్ అనేది, అన్ని రంగాలకు పవర్ అనేది తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధిలో ఒక ప్రముఖ పాత్రను, ఒక ముఖ్య భూమికను పోషించింది. కాబట్టి ఈ సంస్థలు దీని ఎఫిషియన్సీ పెంచుకొని, పిఎల్ఎఫ్ పెంచుకొని, అవి అయినాక కూడా ఇంకా ఏదైనా లోటు ఉంటే ప్రభుత్వమే భరించాలి. ఎందుకంటే ఈ విద్యుత్తు, దీని ద్వారా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతూ ఉన్నది, తద్వారా జిఎస్డి పెరుగుతూ ఉన్నది, తద్వారా ఇన్కమ్ వస్తూ ఉన్నది ప్రభుత్వానికి. కాబట్టి మన లోటుపాట్లు ఉంటే ప్రభుత్వం భరించాలి తప్పిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ 18,500 కోట్ల భారం ప్రజల మీద మోపడం అనేది భావ్యం కాదు. దాన్ని తిరస్కరించాలని చెప్పి నేను చైర్మన్ గారిని కోరుతా ఉన్నాను. విషయంలో 965 కోట్ల విషయం కావచ్చు, 1,200 కోట్ల రూపాయలు ఇమీడియట్ హైక్ విషయంలో కావచ్చు, దాదాపు 16,000 కోట్ల చిల్లర, 16,500 కోట్లు
మరి ఇంకా 5 సంవత్సరాల్లో పెంచుకుంటారా? అంటే జీతభత్యాలు 5 సంవత్సరాల్లో పెరుగుతాయి, కోల్ కాస్ట్ ఇంత పెరుగుతుంది అని ఇప్పుడే అన్నీ అనుకొని 5 సంవత్సరాల్లో 16,500 కోట్లు అవసరం వస్తుంది, అది ప్రజల మీదనే వేద్దామా అన్న ఆలోచన ఈ డిస్కిమ్ కంపెనీలు చేస్తున్న, అది కూడా విరమించుకోవాలి. దయచేసి తమరు మరి ఈ ప్రభుత్వం బాధ్యత మలిచి అడ్డగోలుగా డిస్కిమ్ల ద్వారా చేస్తున్న ఈ ప్రతిపాదనలు ఈఆర్సీ తిరస్కరించాలని, బాధ్యత కలిగిన ఈఆర్సీ ఈ విషయంలో ప్రజలు రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ తరఫున కమిషన్ వారికి విజ్ఞప్తి చేస్తూ సెలవు. శ్రీ వై చంద్రశేఖరరావు గారు, లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ ఎస్పీ కుజా ఏవిఎస్ఎం, శ్రీ కే కౌరియా గారు, కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉన్నారు సార్. చైర్మన్ గారికి, స్టేట్స్ మరియు వివిధ మల్టిపుల్ ఇష్యూస్తో సతమతం అవుతున్నాం. చాలా మటుకు యూనిట్స్ సిక్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి. ఆల్రెడీ మనం లాస్ట్ 1-2 ఇయర్స్లో కొన్ని హైక్ ఆఫ్ చార్జెస్ చూస్తున్నాం. సో ఇప్పుడు ఫర్దర్గా ఇంకా టారిఫ్స్ పెంచితే ఇండస్ట్రీ చాలా ఇబ్బందికరంగా అవుతుంది. ఆల్రెడీ నైబరింగ్ స్టేట్స్, మహారాష్ట్ర బార్డర్లో ఉన్న కొన్ని స్టేట్స్కి వీఆర్ నాట్ ఏబుల్ టు కంపీట్ ఇన్ బయింగ్ కాటన్ ఫ్రమ్ ఫార్మర్స్. సో ఈ ఆల్రెడీ 1-2 ఇయర్స్లో ఛార్జెస్ పెంచారు కాబట్టి ఇక ముందు పెంచకుండా ఉండాలని రిక్వెస్ట్ చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల సూచన మేరకు కొన్ని విషయాలు ఈ భయాందోళనలను వ్యక్తం చేస్తున్న వ్యక్తులకు కానీ సమాజానికి కానీ అది దూరం చేసుకోవాలని చెప్పి, ఎందుకంటే ఈ విద్యుత్ ఛార్జీల పెంపు కారణంగా చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే ఒక మంచి స్మాల్ అండ్ మార్జినల్ ఎంఎస్ఎంఈ పాలసీని ఒకటి తీసుకువచ్చింది. చాలామంది దాన్ని వెళ్తే ఈ యొక్క విద్యుత్ భారం ఒకవేళ పడ్డట్టయితే ఇతరత్ర సబ్సిడీల రూపంలో ఆ పరిశ్రమను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకువచ్చింది. ఎంఎస్ఎంఈ అనేది కోవిడ్ కారణంగా అనేక రకాల ఒడిదుడుకులు గురై సస్టైన్ కావడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి పాలసీని తీసుకువచ్చింది. తర్వాత 200 యూనిట్ల లోపు వినియోగం చేసే అల్పాదాయ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నది. దానికి సంబంధించిన సబ్సిడీలను కంపెనీలకు ఎలాంటి బకాయిలు పడకుండా ప్రతి నెల చెల్లిస్తున్నది. దానికి సంబంధించిన డాటా ఇవ్వడం జరిగింది. అది అప్డేట్ అవుతుంది. ఇంకెవరైనా వినియోగదారులు, అర్హులైన వినియోగదారులు ఈ గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు కాల్చేవారు ఎవరైతే ఉన్నారో, వినియోగించేవారు ఉన్నారో, వారిని ఇంకెవరైనా మిస్ అయితే కూడా అప్డేట్ చేసి వాళ్ళ ఆధార్ కార్డును అప్డేట్, ఈవెన్ అద్దె గృహాలలో ఉంటున్న వినియోగదారులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయడానికి ప్రభుత్వం ఉన్నది. ఎండ్ యూజర్ వరకు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. దానికి సంబంధించిన సబ్సిడీలను ప్రతి నెల బడ్జెట్ అలొకేషన్ చేసి ప్రతి నెల డిస్కమ్లకు పంపుతున్నది నేను భావిస్తున్నాను. అదేవిధంగా వ్యవసాయ విద్యుత్కు సంబంధించిన బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని కూడా బడ్జెట్ అలొకేషన్ చేసి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో పెట్టి అది కూడా విడతల వారిగా డిస్కమ్లకు పంపుతుంది. అయితే సంస్థలు మన సంస్కరణ పథంలో ఉన్నాం. ఈ విద్యుత్ సంస్థలు కూడా వాటి ఆర్థిక భారాన్ని నిలదొక్కుని వారు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని దాదాపు ఒక 10 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి ఇచ్చినాయని చెప్పి నేను భావించడం లేదు. ఎందుకంటే విద్యుత్ అనేది ముఖ్యమే. మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో కూడా మన ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఎన్టీపీసీ ఓన్ క్యాపిటల్తోని
నిర్మించాలని చెప్పి అది చేస్తే దాదాపు 1600 మెగావాట్ల విద్యుత్ నిర్మాణం జరిగింది. ఇంకా వాళ్ళు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఈ ప్రభుత్వాలు ఎందుకో పట్టని పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకోవడంలో కొద్దిగా అటు ఇటుగా వ్యవహారం. ఎందుకంటే ఒక మంచి విధానం తీసుకువచ్చి పరిశ్రమలు రావాలి, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి, ఈ రాష్ట్రంలో అందరూ సుభిక్షంగా ఉండాలి, అందరికీ జీవనోపాధి ఉండాలని చెప్పి ప్రభుత్వం అట్లీస్ట్ ఇప్పుడు ఏషియా లైన్లలో కూడా ఇప్పుడు ఇట్లా తింపేస్తే ఒక పోల్ ఎక్కువ పడుతుంది గారికి తెలియజేస్తున్నాం, చైర్మన్ గారి ద్వారా, ఏఆర్సీ చైర్మన్ గారి, గౌరవ చైర్మన్ గారి ద్వారా. ఇలాంటి ఏమైనా ఉంటే సార్ మీరు ఇన్స్ట్రక్ట్ మీ స్టాఫ్ తో మీరు మీటింగ్స్ అయినప్పుడు అక్రాస్ ద ఫీల్డ్స్ అనేది వేయకండి. నవేడేస్ హార్వెస్టర్స్ సార్ అని, తర్వాత డ్రోన్స్ అనేది వస్తున్నారు సార్, అభివృద్ధి జరుగుతున్నది. సో ఆ డ్రోన్స్ కూడా ఫ్లై కావాలన్నప్పుడు ఇవన్నీ ఉండకూడదు, కాబట్టి కైండ్లీ టేక్ కేర్ ఆఫ్ దిస్ అండ్ ఇది సార్. సో ఇలా చాలా ఉన్నాయి సమస్యలు. సో సార్ ఇవన్నీ మా ఇంకా రైతులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్. మరి అవకాశం ఇచ్చినందుకు మరి గౌరవ చైర్మన్ గారికి, మరి మా సిఎండి గారు కూడా దృష్టికి వెళ్ళి మరి దృష్టి చేసుకుంటారు సార్. ఎందుకంటే CGRF నిర్వహిస్తున్నాం సార్. ఇప్పుడు ఇందాక అంబీర్ ఆనందరావు గారు చెప్పారు, నేను 40 మందికి చెప్తే 30 మంది 20 మంది వచ్చారు సార్. ఎందుకంటే భయపడుతున్నారు. అంటే ఒక స్టేజ్ దాటి నేను లైన్ మెయిన్లో ఎయినో దాటి అక్కడికి పోతే రేపు మళ్ళా నాకు ఇంజనీర్ పాయింట్ చేసేవాడు కదా. వీళ్ళు కూడా చెప్తున్నారు పోకుండా మేము చేస్తాం, బట్ వీఆర్ నాట్ కైండ్లీ సార్. ఒక చిన్న రైతు సార్, అంటే మనము అందరం కూడా ఇవాళ 3 సార్లు ఆహారం కావాలి సార్, టిఫిన్ 2 సార్లు భోజనం. ఒకసారి రైతుల గురించి ఆలోచించాడు సార్. చాలా ఘోరమైన పరిస్థితి. 365 రోజులు 365 కష్టాలు. అంటే మనం పంట వేస్తామా లేదా, విత్తనం దొరకదా, మరి విత్తనం వేస్తే రోగం వస్తుందో, రోగం వస్తే వర్షం వచ్చి ఇచ్చేస్తుందో లాస్ట్ వరకు, తర్వాత మార్కెట్ ఏముంటుంది అని ఇట్లా వివిధ సమస్యలతోని ఉంటాడు సార్. నేను కూడా చూస్తూ వచ్చాను. కాబట్టి ఎనీ రైతు సమస్య మీరు సీరియస్గా తీసుకొని సార్, ఇది వీఆర్ హ్యాపీ. మీరు రివ్యూ చేస్తున్నారు, మీ టారిఫ్ మరి ఎక్కువ పెంచుతారా తక్కువ పెంచుతారా, అసలు మా రైతులకైతే చేస్తారేమంటున్నారు. బట్ ఇట్స్ ఆల్ పీపుల్ విల్ హియర్ అండ్ డిస్కస్ ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్స్. బట్ ఫార్మర్స్ విషయాలు వచ్చినప్పుడు మాత్రం బీ కైండ్ అండ్ బీ సీరియస్ అబౌట్ ది సబ్జెక్ట్ సార్. మీ కింది స్టాఫ్ బాగా చెప్పాలని మన గౌరవ చైర్మన్ ద్వారా తెలియజేస్తూ సీఎం గారికి మరి ఈ యొక్క నా వాణికి విరమిస్తాం. అంటే ఎంప్లాయీస్ మీద కంప్లైంట్ ఇస్తే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది భయం ఉంటే మీరు డైరెక్ట్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. కమిషన్ లో కూడా ఒక డెస్క్ క్రియేట్ చేసాం, ఒక పోస్టే ఉంది. పెనాల్టీస్ ఏంటంటే ఆ ప్రాబ్లం రిజాల్వ్ అయ్యేంత వరకు మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ARR, and if you notice, Your Honor, the proposal of GST for this year is again based on the order which was passed by the Honorable Commission on 27th of March last year. Now ITC has challenged the order before the APTEL, which appeal has been admitted, and recently NPTCL has filed its objections to that, counter to that appeal. So we would want the Commission to consider same very appeal, the grounds which we have urged before APTEL, as objections to the proposal for GST for this year. Coordination Committee, which had done the study on the findings so as to justify the proposal of grid support charges and the levy, did not do a proper scientific study. The stakeholders were not consulted. The objections of ITC which were filed for 22-23, 21-22, we are not even tabled before the committee. In fact, even one of the committee members stated that the draft of the report was not even circulated among the committee members. So we have impugned these findings in the order. So we would like the Commission to consider those very objections and at least keep this proposal of GST for this year in abeyance until APTEL decides the matter. Now the charges as well as the fixed demand charges are made uniform, are proposed to be made uniform for all categories of industries in a category. The losses and the maintenance expenses for the distribution at lower levels of voltage is higher consumers. So these are the two objections. కామారెడ్డి జిల్లా మేము భారతీయ కిసాన్ సంఘ్ జనరల్ సెక్రటరీ. DTR లో మేమే తీసుకుపోతున్నాం తీసుకొస్తున్నాం అని చెప్పి
దాంట్లో ఇచ్చారు సార్. ఇవి ఊరికి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మాట్లాడుకున్న వాళ్ళు. మేము మీతో మనవి చేసేది ఏంటంటే, మీరు చెప్పిన ఏ ఊరికైనా సరే మేము అక్కడికి వస్తాం. మీరు చెప్పిన ఊరికి ఎవరినన్నా ఏ రైతునన్నా అడగండి, వాళ్ళు తీసుకుపోతున్నారా, డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుపోతున్నారా, దీనికి ఇవ్వండి సార్. మేము వాదులాడడం వద్దు, ఇదంతా వ్యయ ప్రయాసాలు అంతకంటే అది. కాబట్టి సత్యం మాట్లాడుకుందాం, సత్యమే చేయాలి పని. రెండో అంశం సార్, మా రైతులకు ఇస్టిమేట్ కాపీ ఇవ్వాలి, అది కూడా తెలుగులో ఇవ్వాలి సార్. ఇప్పుడు ఇచ్చింది, ఇది బాగా ఇచ్చిండు, ఒకటి ఇంగ్లీష్లో తర్వాత తెలుగులో, అది ఎందుకు ఇవ్వాలి సార్? తర్వాత ఏ మెటీరియల్ అయితే డ్రా చేస్తుండ్రో, డ్రా చేసినప్పుడు SMS పంపుతాం సార్, కానీ బిగించినాక అది తెలియజేయట్లేదు. మీకు ఈ పలానా వస్తువులు మీకు బిగించినాము, దాని కాపీ మాకు మా రైతుకు తెలుగులో ఇవ్వాలి సార్. మా రైతులకు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ చదవరు కూడా, వాళ్ళు చెప్పిండ్రు. మళ్ళా సిస్టంలో చూసుకోమని, మా సిస్టమ్ తెలిసి చూసినంత లేదు సార్ మా రైతులకు. కాబట్టి దయచేసి మీ ద్వారా తెలియజేస్తున్నా, తెలుగులో ఇవ్వాలా, అది పూర్తి అయిన తర్వాత మీ ఏమేమి బిగించారో అది ఇవ్వాలా. గ్రామాలలో మేము వ్యవసాయం చేస్తున్నాం సార్. వ్యవసాయం పాడి పంట రెండు, పాడితోటి పంట, పంటతోటి పాడి. ఇంతకుముందు CMD గారు కూడా విన్నవించడం జరిగింది. అయితే ఇంతకుముందు ఎక్కడో బయట మేపేది పశువులను, అది కాకుండా కాస్త బయట దొరకట్లేదు పశువులకు, అక్కడనే ఏదో కాస్త ఒక 4 గుంటలల్లో పశుగ్రాసాన్ని పెంచుకుంటున్నాం సార్. దాన్ని వేస్తున్నాము, కొంత కటింగ్ చేసుకొని వేసుకోవడానికి చాప్ కట్ట పెట్టుకుంటున్నాం సార్. చిన్నగా 5-10 నిమిషాలు నడుస్తుంది. మరి మా రైతులకు అంతకుముందు మీటర్లు ఉండేవి, అప్పుడు బెల్లం వండేది. మేము బెల్లం వండినప్పుడు కూడా అదే మీటర్లు పెట్టుకొని నడుపుకునేది, అప్పుడు ఆబ్జెక్షన్ లేదు. మరి తర్వాత మీరే మార్చిండ్రు, మీటర్లు తీసేసిండ్రు, స్లాబ్ సిస్టమ్ అన్నారు, ఫీలీ అన్నారు. మరి అది పోయి ఆ చాప్ కట్టర్ కాస్త పెట్టుకుంటే రైతులు దొంగని చిత్రీకరిస్తుంది సార్. మా రైతులు దొంగలా సార్? చెప్పండి, రైతులు దొంగలా? ఇంత అమృతం ఆహారం అందిస్తామని, మంచి పాలను అందిస్తామని ఇవాళ అందరూ అంటారు పాలు కలిపి అని పేపర్ ముట్టుకుంటే అందరికీ తెలుసు, తాగుతున్న అందరం మనమే. మరి ఇట్లాంటి రైతులను కనీసం ఇప్పటిదాకా 85% ఉన్న రైతులు కాస్త 55% పడిపోయింది సార్. మరి వీళ్ళను కూడా మనం పాడదలుకుందామా, ఉంచుదామా, ఇది కూడా మీరు దయచేసి ఆలోచన చేసి మా రైతులపైన వేసినటువంటి ఈ దొంగతనం థెఫ్ట్ కేసు ఏదైతుందో విరమించుకొని వాళ్ళకి దయచేసి ఈ కేసును విత్డ్రా చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇవి మా కామారెడ్డి జిల్లాలో అనేక మంది రైతులకు వేసింది సార్. వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, వచ్చిండ్రు కొంతమంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అంతకంటే ఇక్కడ నడవదు సార్. అసలు ఏమున్నాయి, ఓన్లీ చాప్ కట్టర్ ఏమున్నది, అది అందులో పెడితే కట్ చేస్తుంది సార్. మనం ఇప్పటిదాకా దాంట్లో వివరించారు సార్. మా టోల్ ఫ్రీ నెంబర్లు అన్నీ బాగానే పనిచేస్తున్నాయి. నాకు సాక్ష్యం ఇవేరే సార్. మీరు నాకు ఒకసారి ఫోన్ చేసిండ్రు, సార్ మా అవస్థ ఇట్లుందంటే నువ్వు టోల్ ఫ్రీ నెంబర్కి చేయవయ్యా, 1912-1800-425-0028కు ఫోన్ చేయు. ఈ రెండుట్లో ఏదో ఒకటి పనిచేస్తుంది, ఒకటి కాకపోతే ఒకటి పనిచేస్తుంది, ఫోన్ చేయండి అని చెప్తే సార్ మొత్తుకొని గూగుల్లో సెర్చ్ చేస్తే మీ నెంబర్ దొరికింది సార్. మీరు చేస్తున్న మీ దయ ఉంటే మాకు జర మా పని చూసి పెట్టండి సార్ అని ఈ భీమన్న ఇది కడెం మండలం నిర్మల్ జిల్లా. అయితే మా దగ్గర దీనికి సంబంధించినటువంటి ఉన్నాయి సార్, మీకు ఇస్తాయి. ఇప్పుడు 2016లో డీడీలు తీసింది సార్. 2016లో డీడీలు తీసి 13 డీడీలు తీసిండ్రు. ఒక తీస్తే ఒక 40 HP ట్రాన్స్ఫార్మర్ బిగించారు. దానికి పోల్ ఇవ్వలే, వైర్ ఇవ్వలే, సర్వీస్ నెంబర్ కూడా ఇవ్వలే. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ అధికారి దగ్గర మొత్తుకున్నా కానీ ఎవ్వరు ఏం చేయట్లేదు. నాకు వచ్చిన తర్వాత నిర్మల్ ఎస్సీ గారికి మీరు ఇచ్చినటువంటి ఇది పెట్టినా సార్. అంటే కామారెడ్డిలోనే ఎక్కువ సమస్యలు ఉన్నాయి.
ఆ ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ లో కూడా ఈ విషయం మాకు చెప్పినట్టున్నారు. లేదు సార్. చెప్పలేదా? అంటే ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ లో ఏదైతే ఆ సమస్యలు మా దృష్టికి వచ్చాయో వాటిని అన్నింటినీ డిస్కౌంట్ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు అన్ని కూడా పరిష్కరించినట్టు రిపోర్ట్ కూడా వచ్చింది. అది ఇది లేదు సార్. ఇది మన దగ్గరికి వచ్చింది జూన్ 4వ తారీఖు వచ్చింది సార్. ఇంటర్నెట్ నేను ఎస్సీ గారికి ఐ విల్ టేక్ ఎన్ యాక్షన్ అని పెట్టింది. తెల్లారి 5వ తారీఖు నాడు ఏమి పెట్టింది సార్, ప్రాబ్లమ్ ఈ సాల్వ్, ఈ కాఫీ మీకు ఇస్తాం సార్. సీఎండి గారికి ఇవ్వండి. మాకు కూడా ఒక పోస్టును క్రియేట్ చేసి మీ కామారెడ్డి ఏఈగా పనిచేస్తున్నటువంటి లక్ష్మారెడ్డి గారు దాంట్లో నియమించడం జరిగింది. ఓన్లీ కన్జ్యూమర్ ఇష్యూస్నే పరిష్కరించడానికి ఒక ఉద్యోగిని మేము ఏర్పాటు చేశాం. మీరు సీఎండి గారికి ఇవ్వండి, మాకు కూడా ఒక కాపీ ఉండండి, ఖచ్చితంగా పరిష్కరించడం. ఏంటంటే నువ్వు ముందుగా నీ కాఫీ మళ్ళీ పెట్టమంటే నిన్నటి సార్ అంటే ఇది ఒక్కటే కాదు సార్. నిర్మల్ సీజీఆర్ కూడా కంప్లైంట్ చేసిండు. కంప్లైంట్ చేస్తే 3 సార్లు ఇయరింగ్ పిలిచారు సార్. నిజామాబాద్ సీజీఆర్ 3 సార్లు ఇయరింగ్ అంటే సీజీఆర్ వెళ్ళన్నా వెళ్ళద్దా, కన్జ్యూమర్ సీజీఆర్ వెళ్ళకూడదనేటటువంటి తీరులో వ్యవహారం చేస్తాం సార్. కడెం మండలం నుంచి నిజామాబాద్ రావాలంటే ఎంత దూరం సార్? ఆయన 3 సార్లు పిలిచింది. ఏం పని చేశారంటే ఇప్పటికి ఏమీ చేయలేదు. ఎందుకు పిలిచిన భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కన్జ్యూమర్ మొత్తానికి. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీద మీరు కూడా చొరవ తీసుకోవాలని చెప్పి మీతో మనం చేస్తున్నాం. ఇదే విధంగా నిర్మల్ జిల్లాలో ఇది శాంపిల్ మాత్రమే. నిర్మల్ జిల్లాలో గ్రే తాండ వాడుతుంది సార్ ఈ సంటి నెగ్లిజెన్సీ. ఇంకొక జాదవ్ అంబదాస్ బైసా మండలము బాబల్గావ్ గ్రామం మే 18 రోజు ఏప్రిల్ 23 నాడు లైన్ పడిపోతే 18 మే వరకు ఏం చేయలేదు సార్. ఆయన మా దగ్గరికి వచ్చిండు. మా దగ్గరికి వస్తే మేము ఎస్సీ గారికి సిఎండి గారికి పెడితే అప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి తెల్లారి ప్రాబ్లం సాల్వ్ అయింది సార్ అని మెసేజ్ పెట్టింది. ఎందుకు చెప్తానంటే ఆయనది 2 ఎకరాల టమాటాతో ఎండిపోయింది సార్. అప్పుడు 100 రూపాయల కిలో ఉండేది, కనీసం 7-8 లక్షల రూపాయలు వచ్చేది. ఇట్లాంటి నష్టాన్ని మా రైతులు అనేకం గురవుతున్నారు. కాబట్టి దయచేసి నిర్మల్ జిల్లా మీద మీరు ప్రత్యేక దృష్టి పెట్టి, మీరు పోయినసారి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మేము అనేక ప్రాబ్లం ఉన్నాయి సార్ అనగానే మీరు నిర్మల్ రైతులు పెట్టిండ్రు, ఆదిలాబాద్ పెట్టిండ్రు, అట్లా జిల్లాల వారిగా పెట్టిండ్రు. మీరు అదేవిధంగా ఈ ఈఆర్సీ సమావేశం పెట్టి ఇంకా కొన్ని ఈ వెనుకబడినటువంటి ప్రాంతాలను ఎంపిక చేసుకొని ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని మనం చేస్తున్నాం. అయితే ఇది మంచిదే సార్. మనం టారిఫ్ ఈజ్ ఇంపార్టెంట్ మనకి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అనేది. ఎట్ ద సేమ్ టైం ఇట్ హ్యాస్ టు బి క్లబ్డ్ విత్ సర్వీసెస్. అంటే సేవలను కూడా దీంతో మీ యొక్క అనుమతితో, చైర్మన్ గారి అనుమతితో ఒకసారి సేవలను కూడా జగిత్యాల జిల్లా బాధ్యతతోని అక్కడ రైతుల సమస్యల పట్ల నేను కొంచెం అంటే వారికి కోఆర్డినేట్ చేస్తూ ఉంటాను విత్ డిపార్ట్మెంట్స్. కానీ ఈ యొక్క మనం అంతా కూడా ఏం చేసాం సార్ అంటే ఎలక్ట్రిసిటీ ఇచ్చుకుంటా పోయినాం దాని అక్రాస్ ద ఫీల్డ్స్. అంటే పొలాలకు అడ్డంగా పోయినాయి చేసినాయి, ఎప్పుడో వేసినాం లైన్లు. ఇప్పుడు ఏమైనాయంటే సార్, ఇప్పుడు హార్వెస్టర్స్ కానీ వస్తున్నాయి చాలా వరకు. ఇవాళ రేపు చేతులను కోసే పని ఇక్కడ లేదు సార్, మొత్తం ప్యాడీ హార్వెస్టర్స్. ఇప్పుడు ప్యాడీ హార్వెస్టర్ నడవాలంటే కట్టెలు కట్టి పైకి పట్టుకొని నడిపిస్తున్నారు సార్. ఎంత డేంజర్ అంటే అది ఐ హావ్ సీన్ ఇట్ పర్సనల్లీ. సో అటువంటి ఏమన్నా ఉంటే తొందరగా కరెక్షన్స్ చేసి చేయాలి సార్. ఎందుకంటే ఇప్పుడు అన్ని చేయాలంటే కాదు, కానీ అట్లీస్ట్ ఇప్పుడు వేసే లైన్లలో కూడా ఇప్పుడు ఇట్లా తింపేస్తే ఒక పోల్ ఎక్కువ పడుతుంది, ఎందుకు వేయాలి, డైరెక్ట్ వేస్తే డైరెక్ట్ వెళ్ళిపోతుంది అనే ఆలోచన చేస్తున్నాం. కానీ అక్కడ ఒక మనిషికి యాక్సిడెంట్ అయ్యి అప్పుడు మనం 5 లక్షల డిపార్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. మరి 5 లక్షలు ఇచ్చే బదులు అక్కడ ఒక పోల్ వేసి అట్లా చేయడం మంచి సార్. ఇప్పుడు మళ్ళీ మీరు మా సిఎండి గారికి తెలియజేస్తున్నాం, చైర్మన్ గారి ద్వారా, ఈఆర్సీ చైర్మన్ గారి, గౌరవ చైర్మన్ గారి ద్వారా ఇలాంటి ఏమైనా ఉంటే సార్ మీరు ఇన్స్ట్రక్ట్ మీ స్టాఫ్తో మీటింగ్స్ అయినప్పుడు అక్రాస్ ద ఫీల్డ్స్ అనేది వేయకండి. నవేడేస్ హార్వెస్టర్స్ ఆర్ రన్నింగ్. తర్వాత డ్రోన్స్ అనేది కూడా వస్తున్నాయి సార్, అభివృద్ధి జరుగుతున్నది. సో ఆ డ్రోన్స్ కూడా ఫ్లై కావాలన్నప్పుడు ఇవన్నీ ఉండకూడదు. కాబట్టి కైండ్లీ టేక్ కేర్ ఆఫ్ దిస్ అండ్ ఇది సార్. సో ఇలా చాలా ఉన్నాయి సమస్యలు. సో సార్ ఇవన్నీ మా ఇంకా రైతులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్. మరి అవకాశం ఇచ్చినందుకు మరి గౌరవ చైర్మన్ గారికి, మరి మా సిఎండి గారు కూడా దృష్టికి వెళ్ళి మరి దృష్టి చేసుకుంటారు సార్. ఎందుకంటే సిజిఆర్ నిర్వహిస్తున్నాం సార్. ఇప్పుడు ఇందాక మీరు ఆనందరావు గారు చెప్పారు, నేను 40 మందికి చెప్తే 30 మంది 20 మంది వచ్చారు సార్. ఎందుకంటే భయపడుతున్నారు. అంటే ఒక స్టేజ్ దాటి
నేను లైన్ మెయిన్లో ఎయినో దాటి అక్కడికి పోతే రేపు మళ్ళీ నాకు ఈయన పాయింట్ చేసేయగలడు కదా. వీళ్ళు కూడా చెప్తున్నారు పోకుండా మేము చేస్తాం, బట్ యూఆర్ నాట్ కైండ్లీ సార్. ఒక చిన్న రైతు సార్, అంటే మనము అందరం కూడా ఇవాళ 3 సార్లు ఆహారం కావాలి సార్, టిఫిన్ 2 సార్లు భోజనం. ఒకసారి రైతుల గురించి ఆలోచించండి సార్, చాలా ఘోరమైన పరిస్థితి. 365 రోజులు 365 కష్టాలు. అంటే మనం పంట వేస్తామా లేదా, విత్తనం దొరకదా, మరి విత్తనం వేస్తే రోగం వస్తుందో, రోగం వస్తే వర్షం వచ్చి ఇచ్చేస్తుందో లాస్ట్ వరకు, తర్వాత మార్కెట్ ఏముంటుంది అని ఇట్లా వివిధ సమస్యలతోని ఉంటాడు సార్. నేను చూస్తూ వచ్చాను. కాబట్టి ఎనీ రైతు సమస్య మీరు సీరియస్గా తీసుకొని సార్, ఇది వీఆర్ హ్యాపీ. మీరు రివ్యూ చేస్తున్నారు, మీ టారిఫ్ మరి ఎక్కువ పెంచుతారా తక్కువ పెంచుతారా, అసలు మా రైతులకైతే చేస్తారేమంటున్నారు. బట్ ఇట్స్ ఆల్ పీపుల్ విల్ హియర్ అండ్ డిస్కస్ ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్స్. బట్ ఫార్మర్స్ విషయాలు వచ్చినప్పుడు మాత్రం బీ కైండ్ అండ్ బీ సీరియస్ అబౌట్ ది సబ్జెక్ట్ సార్. మీ కింది స్టాఫ్కు బాగా చెప్పాలని మన గౌరవ చైర్మన్ ద్వారా తెలియజేస్తూ సీఎం గారికి మరి ఈ యొక్క నా వాణికి విరమిస్తున్నాను. ఈరోజు విద్యుత్ ఛార్జీల పెంపుదలపై ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ వారి యొక్క ప్రజల నుండి సలహాలు, సూచనలు, అభ్యంతరాలు తెలుసుకోవటానికి నిజామాబాద్ కలెక్టరేట్లో బహిరంగ విచారణ జరిగింది. దానికి ప్రజల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను, గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, గౌరవనీయులు విజి గౌడ్ గారు, అట్లాగే నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు, వివిధ మండలాల అధ్యక్షులు, అట్లాగే రైతులం ఇవాళ ఈ బహిరంగ విచారణకు హాజరు కావడం జరిగింది. అయితే ముఖ్యంగా మనందరికి తెలుసు, తెలంగాణ రాష్ట్రం వస్తే అంధకారం అయిపోతుంది అని ఆనాటి సమైక్య పాలకుల యొక్క విమర్శల నుండి మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని వెలుగుల్లో నింపాడు. ఆయన పట్టుబట్టి 24 గంటల కరెంటు అన్ని రంగాలకు ఇవ్వడం జరిగింది. రైతులకు ఉచితమైన నాణ్యమైన 24 గంటల విద్యుత్తు, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ 24 గంటల పాటు ఇవ్వడం జరిగింది. దాని ఫలితం వ్యవసాయ ఉత్పత్తులు 4 రెట్లు పెరిగినాయి. పారిశ్రామికరణ 4 రెట్లు పారిశ్రామికరణ పెరిగింది. దాంట్లో ఉత్పత్తులు పెరిగినాయి. ఉద్యోగాలు 26 లక్షల మందికి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల ద్వారా ఉద్యోగాలు వచ్చినాయి, ఐటీ ఇండస్ట్రీస్ ద్వారా. దాని ద్వారా తెలంగాణ రాష్ట్ర పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, జిఎస్డిపి పెరిగింది. ఇట్లా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో ఆనాడు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఈ విద్యుత్ నిర్ణయాలు ప్రముఖ పాత్ర పోషించిన సంగతి మనందరికీ తెలుసు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇంకోసారి మీకు మనం చేస్తూ ఉన్నా, ఇవన్నీ కూడా ప్రజల మీద ఏం భారం లేకుండా కొత్తగా సబ్స్టేషన్లు కట్టినాడు, కొత్తగా ట్రాన్స్మిషన్ లైన్లు వేసినాడు. 7,000 విద్యుత్ సామర్థ్యం ఉంటే ఆ రోజు 24,000 విద్యుత్ ఇన్స్టాల్డ్ కెపాసిటీకి 7,000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో దాన్ని 24,000 మెగావాట్ల కెపాసిటీకి తీసుకుపోయినాడు. అట్లా మొత్తం విద్యుత్తును మంచిగా చేసి ఇవాళ ఈ కొత్త ప్రభుత్వానికి ఇస్తే మొన్న మార్చి, ఏప్రిల్ నెలలో రైతులకు కూడా విద్యుత్ కట్టకట్టలు, ఈరోజు కూడా రోజు విద్యుత్తు కరెంటు పోయే సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఆనాడు కేసీఆర్ గారు ప్రజల మీద ఏమాత్రం భారం మోపలే. ఎవరి మీద భారం మోపకుండానే ప్రభుత్వమే ఆ భారాన్ని భరించి ఆ రోజు అన్ని పనులు చేసినాడు. కానీ ఈరోజు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి డిస్కిమ్లు ఇవాళ ప్రజల మీద 18,500 కోట్ల విద్యుత్ భారాన్ని మోపడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నాయి, ప్రపోజల్స్ ఇచ్చినాయి. మేము దాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన
తీవ్రంగా వ్యతిరేకించడం, కమిషన్ చైర్మన్ గారికి విజ్ఞప్తి చేసినాం. ఈ 18,500 కోట్ల భారం ఏదైతే ప్రజల మీద మోపటానికి ఈ ప్రభుత్వం చూస్తున్నదో దాన్ని తిరస్కరించాలని చెప్పి మేము ఈ కమిషన్కి విజ్ఞప్తి చేసినాం. ట్రూ యాప్ పేరిట 965 కోట్లు భారం మోపాలని చూస్తూ ఉన్నారు. అంటే ట్రూ యాప్ అంటే ఏంటంటే, ఇగో మేము ఇంత అనుకున్నాం కానీ ఖర్చు ఎక్కువైంది, ఆ ఖర్చు ఎక్కువైనందుకు కూడా మళ్ళా ప్రజల దగ్గరనే డబ్బులు తీసుకుంటారట. అట్లనే ఇమ్మీడియట్గా ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచి ఒక 1,200 కోట్లు తీసుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత 5 సంవత్సరాలలో ఇవాళ ఈ ప్రభుత్వ ఉద్యోగ జీతం ఎంత ఉంది, కరెంట్ ఉద్యోగ జీతం వచ్చే సంవత్సరం పెరుగుతుంది, ఆ తర్వాత పెరుగుతుంది, 5 ఏళ్లలో పెరుగుతుంది. ఇవాళ బొగ్గు ధర ఎంత ఉంది, ఈ బొగ్గు ధర కూడా ఇట్లా పెరుగుతుంది. ఇవన్నిటికి కలిపి 5 సంవత్సరాలలో 16,500 కోట్ల రూపాయలు ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు పెంచి భారం మోపడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇవన్నిటిని కూడా మేము వ్యతిరేకించినాం. అట్లనే మేము ఇట్లా వ్యతిరేకిస్తే మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి, కిసాన్ సెల్ నుంచి శశిభూషణ్ గారని చెప్పి ఎంక్వైరీ కమిషన్ దగ్గరికి వచ్చినాడు. ఆయన మంత్రి వ్యాసవుడట, కిసాన్ సెల్ రాష్ట్ర కార్యదర్శట. ఆయన మాట్లాడుతూ ఫైనల్గా ఏం చెప్పినాడంటే, ఈ విద్యుత్తు ఏదైతే ఛార్జీలు పెంచుతున్నారో మేము దీన్ని ఆమోదిస్తున్నాము అని చెప్పి మాట చెప్పినాడు. ఇవాళ చైర్మన్ గారు సమర్థిస్తున్నాము అన్న మాట చెప్పినాడు. కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ అది ఉన్నది. ఈ విద్యుత్ ఛార్జీని వాళ్ళు సమర్థిస్తారట. వాళ్ళ ప్రతినిధే వచ్చి వాళ్ళ కమిషన్ ముందు చెప్పినారు. మీడియా మిత్రులు కూడా చూసినారు. ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లనే వీళ్ళు పెంచేది దేంట్లోనట, ఏం పెంచుతలేమో అన్నారు. ఇవాళ ఫిక్స్డ్ ఛార్జీలు అని ఉంటాయి ఇండ్ల కనెక్షన్ల వారికి. ఇవాళ అది 10 రూపాయలు ఉన్నది 1 కిలోవాట్. దాన్ని 50 రూపాయలు పెంచడానికి ప్రతిపాదన పెట్టినారు. 1 కిలోవాట్కి ఫిక్స్డ్ ఛార్జ్ 10 రూపాయలు ఉంటే 500% పెంచి 50 రూపాయలు పెంచాలని చెప్పి ఇవాళ రెగ్యులేటరీ కమిషన్కి ప్రతిపాదన పెట్టినారు. దీన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకించినాం. 300 యూనిట్లు పైబడి వాళ్ళకు అని అంటున్నారు. ఇవాళ 300 యూనిట్లు ఎవరికి కాలది? ఎండాకాలం అయితే సర్వసాధారణం అయిపోయింది. 300 యూనిట్లు పైన కాలితే చాలట. ఫిక్స్డ్ ఛార్జీలు 10 రూపాయల నుంచి 50 రూపాయలు 1 కిలోవాట్ కట్ట. ప్రతి ఇంట్లో 5 కిలోవాట్లు ఉంటుంది. 5 కిలోవాట్లు అంటే మినిమం 500 రూపాయలు ఇవాళ అవుతుంది, 250 రూపాయలు అవుతుంది. ఇవాళ అట్లా కరెంటు ఛార్జీలు పెంచుతలేమంటూనే ఫిక్స్డ్ ఛార్జీల పేరు మీద పెంచుతూ ఉన్నారు. 200 రూపాయల ఉచిత యూనిట్లు ఉచితంగా మేము కరెంట్ ఇస్తున్నాం 200 యూనిట్లు అని అంటూనే ఇవాళ మళ్ళీ వేరే వాళ్ళకి 300 యూనిట్ల పైన ఉన్న వాళ్ళకి ఇవాళ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు. 200 ఉచిత విద్యుత్ అంటున్నారు 200 యూనిట్లు, కానీ 300 యూనిట్ల పైన ఉన్న వారికి మొత్తం ఛార్జీలు పెంచే ప్రతిపాదన పెట్టినారు. మేము దీన్ని తీవ్రంగా ఖండించినాం. దీన్ని కమిషన్ ఒప్పుకోవద్దు అని చెప్పి కమిషన్కి మేము రిక్వెస్ట్ చేసినాం. అట్లనే ఇవాళ ఇండస్ట్రీస్ కూడా కరెంటు పెంచే పని చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ ఇండస్ట్రీస్ కరెంటు ఛార్జీలు పెంచితే ఆ ఇండస్ట్రీస్ పరిశ్రమలు మూతపడే స్థాయికి వచ్చి దాంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సంగతి ఏంది, దాంట్లో ఉపాధి పొందుతున్నటువంటి ఉద్యోగుల సంగతి ఏంది అని చెప్పి మా కమిషన్ గారిని మేము అడిగినాం. మరి దాదాపు లక్షల మంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల్లో పనిచేస్తున్నారు, ఐటీలో పనిచేస్తున్నారు, ఫార్మా ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. మరి వాళ్ళందరూ ఉద్యోగాలు పోతే దాన్ని ఎవరి బాధ్యత? మీరు కరెంటు ఛార్జీలు పెంచితే ఎట్లా అని చెప్పి అడిగినాం. అట్లనే ఒకవేళ మీరు కరెంటు పెంచితే సిమెంట్ ఇండస్ట్రీ కరెంటు పెంచితే సిమెంట్ ధర పెరుగుతుంది, స్టీల్ ఇండస్ట్రీ కరెంటు ధర పెంచితే స్టీల్ ధర పెరుగుతుంది. దాన్ని మళ్ళీ కొనేది ఎవరు? మళ్ళీ సామాన్యుడే కదా. ఇది కరెంటు పెంచొద్దు, ఇండస్ట్రీస్కు ఉద్యోగాలు మనం కాపాడుకోవాలన్నా మరి సామాన్యుడికి ధరలు పెరగద్దన్నా ఇవాళ ఇండస్ట్రీస్ మీద కూడా కరెంట్ భారం పెంచొద్దు. మేము పెంచలేదు 10 సంవత్సరాలు. మేము ఎఫిషియన్సీ పెంచమని చెప్తా ఉన్నాం. వాళ్ళకి పిఎల్ఎఫ్ అని ఉంటుంది, పవర్ లోడ్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. అది 85%కు 90% తీసుకుపోయింది కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇవాళ మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే ఆ పిఎల్ఎఫ్ 65%కి పడిపోయింది. లైన్ లాస్ అంటే ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అయితే అప్పుడు 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయితే 85 మెగావాట్ల వాడకంలోకి వచ్చేది కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయితే 65 మెగావాట్ల వాడకంలోకి వస్తున్నది. అది మెరుగుపరచుకోండి అని చెప్పినాం. లైన్ లాసెస్ మెరుగుపరచుకోండి, మీ ఖర్చులు తగ్గుతాయి, అంతేగాని ప్రజల మీద భారం మోపొద్దని చెప్పినాం. మీ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీని పెంచుకోమని చెప్పినాం.
9 నెలల కాలంలో 3 CMDలు మారిండ్రు ఇవాళ. 9 నెలల కాలంలో ఇంటి యజమాని కుటుంబ పెద్ద, 3 నెలలకు ఒక కుటుంబ పెద్ద వస్తే ఆ కుటుంబ సంసారం ఎట్లా నడుస్తుంది? ఇవాళ అదే పరిస్థితి ఉన్నది. మీ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ పెంచుకోండి అన్నాం. ఇవాళ 2 డిస్కీమ్లకు డైరెక్టర్లే లేరు. ఇవాళ డైరెక్టర్ లేకుండా డిస్కీమ్లు నడుస్తూ ఉన్నాయి. మరి అటువంటి సందర్భంలో మీరు ఎట్లా పనిచేస్తారో అని చెప్పినాం. ఈ రకంగా మీరు ఎఫిషియన్సీని పెంచుకొని మీరు ఖర్చులు తగ్గించుకోవాలని చెప్పినాం. ఇంకా ఏమైనా మీకు తక్కువ పడితే ప్రభుత్వమే భరించాలి దాన్ని. ఎందుకంటే ఈ ఉద్యోగ కల్పన వల్ల, ఇండస్ట్రీస్ వల్ల ట్యాక్సులు వస్తూ ఉన్నాయి. ఆ ట్యాక్సుల రూపంగా ఆదాయం వస్తూ ఉంటుంది గవర్నమెంట్కి. కాబట్టి గవర్నమెంటే భరించాలి తప్పిస్తే పేదల మీద భారం మోపద్దు, ఇండస్ట్రీస్ మీద భారం మోపద్దు. కేసీఆర్ ఎట్లనైతే కేసీఆర్ని కూడా అడిగినాయి అప్పుడు డిస్కీమ్లు మా కరెంట్ ఛార్జీలు పెంచండి అని చెప్పి అడిగినాయి ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. కానీ కేసీఆర్ ఒప్పుకోలేదు. సమస్య లేదు, మేము కరెంట్ ఛార్జీలు పెంచము, మీరు మంచిగా చేసుకోండి, PLF పెంచుకోండి, ఖర్చులు తగ్గించుకోండి, ఏమైనా తక్కువ పడితే నేను ఇస్తాం గవర్నమెంట్ నుంచి, కానీ ప్రజల మీద భారం మోపము అని 10 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచలేదు కేసీఆర్. వీళ్ళు వచ్చి 9 నెలలే కాలేదు అప్పుడే కరెంటు ఛార్జీలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా అడ్డుకున్నాం. ఎంక్వైరీ కమిషన్ దగ్గర, మా రెగ్యులేటరీ కమిషన్ దగ్గర మా అసంతృప్తిని వెలగక్కినాం, మా వ్యతిరేకతని చెప్పినాం. ఇది ప్రజలకు వంచడమే, పేదలను ఇది ముంచడమే, ప్రజల మీద ఇది భారం వేయడమే అవుతుందని చెప్పినాం. మరి కమిషనర్ గారు కూడా నోట్ చేసుకున్నారు మేము చెప్పినాయి. డెఫినెట్గా మరి కమిషనర్ గారు మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన, ప్రజల పక్షాన ఏదైతే కరెంటు ఛార్జీలు పెంచొద్దు అని మేము విజ్ఞప్తి చేసినామో, ఇవాళ ఈ డిస్కీములు పెట్టినటువంటి ప్రతిపాదనలు అన్నింటినీ కూడా తిరస్కరించమని చెప్పినాం. కరెంటు ఛార్జీలు పెంచే ప్రతి ఒక్క ప్రతిపాదనని తిరస్కరించమని చెప్పి మేము కమిషన్కి చెప్పినాం. జై తెలంగాణ, జై